తెలుగు సినిమాని రాజమౌళి పాన్ ఇండియాకి పరిచయం చేశాడు. మన నాగాశ్విన్ మన తెలుగు సినిమాని పాన్ వరల్డ్‌కి పరిచయం చేశాడా? మన సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉంది? గ్రాఫిక్స్ ఎక్కడైనా దెబ్బేశారా? లేకపోతే ఇంకా కమల్ హాసన్ యాక్టింగ్‌ని ఇరగ్గొట్టాడా? లేదా కమల్ హాసన్‌కి ఇది స్పెషల్ రోల్ అవుతుందా? మన అమితాబ్ బచ్చన్‌కి తన జీవితంలో చెప్పుకున్న ఒక మంచి క్యారెక్టర్ చేశారా లేదా? అనేది ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు సాగర్ సన్ ఆఫ్ ఏఆర్‌బీ యూట్యూబ్ ఛానల్. ఇక వీడియో మొదలు పెడదామా? ముందుగా కల్కి ప్లాట్ విషయానికి వస్తే సేమ్ ట్రైలర్లో ఏం చూపించారో అదే టాపిక్. సినిమాలో ఏమైనా మైండ్ పాయింట్స్ ఉన్నాయంటే, హైలైట్ పాయింట్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ సెలక్షన్. సినిమాని మహాభారతాన్ని ప్రజెంట్ని బాగా లింక్ చేసి సినిమా చాలా ప్రతి చిన్నపిల్లలకు కూడా అర్థమైనట్టు కూడా తీశారు. సినిమా మేజర్ హైలైట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ వరల్డ్, ఆ గ్రాఫిక్స్ని మనం చూస్తూ ఉంటుంటే అబ్బబ్బబ్బా ఏమనేది ఇండియా సినిమానా లేదా హాలీవుడ్ సినిమా అంత రేంజ్లో అయితే గ్రాఫిక్స్ అయితే మనం అలరించాయి. యాజ్ యూజ్గా ప్రభాస్ యాక్టింగ్ అయితే గూ గూ గూస్ బాంబ్స్. అండ్ అమితాబ్ బచ్చన్ ఇంకా మనకు సినిమా చూసినప్పుడల్లా హీరో ఎవరు? అమితాబ్ బచ్చనా ప్రభాస, అమితాబ్ బచ్చనా ప్రభాస. ప్రతి సీన్లో ఇద్దరికి జరిగే ప్రతి ఫైట్ కూడా చాలా 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 అద్భుతంగా అయితే జరగడం జరిగింది. ఒక్కొక్క ఫైట్ చూస్తుంటే బాగా గూస్ బంప్స్ వస్తుంటాయి. ఎంతటికి తగ్గని అశ్వత్థామ ఎంతైనా అది నాదే అనుకున్న మన ప్రభాస్ ఇద్దరు హోరగా పోటీ చేసి ఫైట్ చేసి చాలా వరకు సినిమాను ఒక రేంజ్లో తీసుకెళ్లారు. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా డల్గా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ మీ అందరికి పేషెన్స్ అయితే చాలా ఉండాలి ఫస్ట్ హాఫ్ చూడాలంటే. ఎందుకంటే నాకు కూడా చాలా ఓకే, స్టోరీ అర్థం అవ్వడం కోసం ప్రతిదీ డీటెయిల్గా మనకు చూపించడం కోసం ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా తీసుకెళ్లారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మనం కాలు ఎగరేస్తాం మావా, అలా ఉంది సెకండ్ హాఫ్లో మావయ్య. మళ్ళీ సాంగ్స్ ఓకే, ఒక సాంగ్ అయితే బాగుంది, బ్యాక్గ్రౌండ్ వచ్చింది. కొన్ని సాంగ్స్ వచ్చాయి. ఒకటి నగరంలోకి తీసుకెళ్లే ఒక సాంగ్ ఉంటుంది, అక్కడ అంతే ఇంపాక్ట్ అనిపించలేదు. నెక్స్ట్ ఇంకోటి అర్జున్ క్యారెక్టర్ ఒక స్టార్ హీరో యాడ్ చేశాడు, కానీ నాకైతే అంత ఇంపాక్ట్ కనిపించలేదు. ఆ ప్లేస్లో కానీ నిజంగా రామ్ చరణ్ కానీ ఉండుంటే సినిమా ఆ సీన్కి పర్టికులర్గా ఆ సీన్కి వేరే లెవెల్లో ఉండు. నెక్స్ట్ గ్రాఫిక్స్, మహాభారతంలో అమితాబ్ బచ్చన్ నిజంగా యంగగా చూపించడం అయితే చాలా బాగా చూపించడం అయితే జరిగింది. ఎందుకంటే గ్రాఫిక్స్ చాలా బాగా ఎడిట్ చేశారు. మన ఆచార్య కూడా చేశారు కదా చిరంజీవికి, అలా నాసిరకంగా అయితే లేదు ఇందులో. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. నెక్స్ట్ వేరే స్వామి వీళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్లో బాగానే చేశారు. ఓకే, హీరోయిన్ దీపిక పడుకొని కూడా ఓకే బాగానే చేసింది. చాలా చార్క్ రూస్ట్ అయితే ఉంది. ఇందులో ఇద్దరు డైరెక్టర్లు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే, వాళ్ళకి చిన్న క్యామియో టైప్ అది. ఓకే, వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు అక్కడ. నెక్స్ట్ గ్రాఫిక్స్, మహాభారతంలో అమితాబ్ బచ్చన్ నిజంగా యంగగా చూపించడం అయితే చాలా బాగా చూపించడం అయితే జరిగింది. ఎందుకంటే గ్రాఫిక్స్ చాలా బాగా ఎడిట్ చేశారు. మన ఆచార్య కూడా చేశారు కదా చిరంజీవికి, అలా నాసిరకంగా అయితే లేదు ఇందులో. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. నెక్స్ట్ వేరే స్వామి వీళ్ళందరూ వాళ్ళ క్యారెక్టర్లో బాగానే చేశారు. ఓకే, హీరోయిన్ దీపిక పడుకొని కూడా ఓకే బాగానే చేసింది. చాలా చార్క్ రూస్ట్ అయితే ఉంది. ఇందులో ఇద్దరు డైరెక్టర్లు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా ఓకే, వాళ్ళకి చిన్న క్యామియో టైప్ అది. ఓకే, వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు అక్కడ. నెక్స్ట్ ఈ సినిమాని ఎవరెవరు చూడొచ్చు అంటే, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా ఈ సినిమాని తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆ విజువల్ వండర్స్ మహాభారతానికి ఎలా ఇంటర్లింక్ అయింది, మహాభారతంలో మెయిన్ పోర్షన్స్ ఉంటాయి. అబ్బబ్బా పోర్షన్స్కి నెక్స్ట్ విలన్ బాబా ఏమైనా ఉందా, ఆ వాయిస్ బేస్తోనే ఎక్స్ప్రెషన్స్తోనే విలన్ కనిపించి చాలా తక్కువ సేపు అయినా మన కమల్ హాసన్ గారు లిటరల్లీ మనకైతే భయం కల్పించారండి. అలా చేశారు యాక్టింగ్ అయినా. సో ఫైనల్గా మనకి సినిమాకి రేటింగ్ ఇచ్చేది అంతంటే 3.5. ఎందుకంటే 3.5 ఇంకా మీద ఇవ్వచ్చు, కానీ కొన్ని పోర్షన్లో నాకు కొంచెం నచ్చలేదు బాగా. ఫస్ట్ హాఫ్ ల్యాగ్, కానీ సెకండ్ హాఫ్ మాత్రం క్లైమాక్స్ సీన్ ఉంటుంది మచ్చా, బా లెటర్ బా కాళ్ళు రగరేస్తారు ఈ ప్రభాస్ ఫ్యాన్స్. ఆ ప్రభాస్ కామెడీ టైం కూడా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.